కదా రీసెంట్‌గా 'నందమూరి మోక్షజ్ఞ' బాలకృష్ణ కొడుకు ఆయన సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే ఈ సందర్భంగా నందమూరి ఫ్యాన్స్‌లో ఒక చర్చ అనేది నడుస్తుంది. అందరు తెలుగు ఇండస్ట్రీలో కూడా ఒక చర్చ అనేది నడుస్తుంది. అదేంటి అంటే ఇప్పుడు 'నందమూరి మోక్షజ్ఞ' ఎన్టీఆర్‌ని బీట్ చేస్తాడా అనే ఒక ప్రశ్న అయితే బాగా నడుస్తుంది జూనియర్ ఎన్టీఆర్‌ని. ఎందుకంటే రీసెంట్‌గా జూనియర్ ఎన్టీఆర్ కూడా ఆయన సినిమాల్లోకి రావడాన్ని ఆహ్వానించాడు. ఏంటి అంటే నందమూరి తారక రామారావు గారి పేరు నిలబెట్టాలి, తాతగారి పేరు నిలబెట్టాలి సినిమాల్లోకి వచ్చి అన్నట్లుగా ఆయన కంగ్రాచ్యులేషన్స్ అయితే చేయడం అయితే జరిగింది. అందులో భాగంగా 'నందమూరి మోక్షజ్ఞ' కూడా ఆయనకి రిప్లై అయితే ఇచ్చారు. అయితే ఈ సందర్భంగా ఆయన సినీ ఇండస్ట్రీలోకి వస్తున్నారు కాబట్టి జూనియర్ ఎన్టీఆర్‌కి ఏమైనా ప్రమాదం ఉంటదా? ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ కన్నా ఎక్కువ పేరు తెచ్చుకుంటే జూనియర్ ఎన్టీఆర్ యొక్క క్రేజ్ ఏమన్నా తగ్గిపోద్దా అనే చర్చ అయితే నడుస్తుంది. అయితే దీని మీద నా అభిప్రాయం ఏంది అంటే జూనియర్ ఎన్టీఆర్ యొక్క క్రేజ్ అనేది ఏమాత్రం తగ్గదు. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్‌కి ఎక్స్‌ట్రా క్వాలిఫికేషన్స్ ఏంది అంటే ఆయన ఎన్టీఆర్ గారి పేరు, పైగా ఎన్టీఆర్ గారి ముఖ కవళికలు, ఎన్టీఆర్ గారి వారసత్వం అనేది జూనియర్ ఎన్టీఆర్‌కి వారసత్వంగా వచ్చింది. మోక్షజ్ఞలో ఆయనకి మరి ఎన్టీఆర్ యొక్క పోలికలు, ఎన్టీఆర్ యొక్క స్థాయి అంటే ఎన్టీఆర్ యొక్క ముఖ కవళికలు ఏ స్థాయిలో ఉన్నాయో మనకైతే తెలీదు. ఆయన ఇప్పుడు రీసెంట్‌గా సినిమాలు నటిస్తారు కాబట్టి ఆ సినిమాలను బట్టి ఎన్టీఆర్ యొక్క గ్రాఫ్‌ని ఏ స్థాయికి రీచ్ అవుతారో చూడాలి. ఏదేమైనా గానీ సీనియర్ ఎన్టీఆర్ యొక్క వారసుడు నందమూరి ఎన్టీఆర్ అని అయితే నేనైతే చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే ఆ యొక్క హావభావాలంతా జూనియర్ ఎన్టీఆర్‌కి అయితే రావడం అయితే జరిగింది. దీని మీద మీ అభిప్రాయం తెలియజేయండి. ఓకే మరి థాంక్ యూ.